హైదరాబాద్లోని మెహదీపట్నంలో ఉన్న జి పుల్లారెడ్డి హైస్కూల్ ఆడిటోరియంలో భీమ్ ఔర్ బకాసుర్ అనే హిందీ బొమ్మలాట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్ఫూర్తి థియేటర్ ఆధ్వర్యంలో జనని, వైష్ణు, అభిరామ్, కౌశిక్, చిన్మయ్, పార్థ, ధ్రువ్, సౌదామిని, ప్రజ్ఞు తదితర విద్యార్థులు అద్భుతంగా బొమ్మలాట ప్రదర్శించి తమ ప్రతిభను చాటి చెప్పారు. ఈ విద్యార్థులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో జరగనున్న విక్రమోత్సవ్ 2026లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ వేదికపై భీమ్ ఔర్ బకాసుర్ బొమ్మలాటను ప్రదర్శించడం వారికి దక్కిన గొప్ప గౌరవం. పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఈ ప్రదర్శన కోసం ఎంతో శ్రమించారు. ప్రేక్షకులందరూ విద్యార్థుల ప్రదర్శనను చూసి ముగ్ధులయ్యారు. మహాభారతంలోని ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ ప్రదర్శన ధైర్యం, నీతి, చెడుపై మంచి గెలుపు వంటి గొప్ప సందేశాలను అందించింది. హిందీ భాషలో విద్యార్థులు పలికిన చక్కటి సంభాషణలు, భావ వ్యక్తీకరణ, స్వర విన్యాసాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభకు ఈ ప్రదర్శన ఒక నిదర్శనంగా నిలిచింది. విద్యార్థుల నైపుణ్యాన్ని చూసి పెద్దలు అభినందించారు. హిందీ భాష నైపుణ్యాలను ప్రదర్శించడంలో విద్యార్థులు సఫలీకృతులయ్యారు. బొమ్మలాట ప్రదర్శనలో విద్యార్థుల నటన ఎంతో సహజంగా ఉండి అందరినీ అలరించింది. ఈ ప్రదర్శనతో తమకు కొత్త ఉత్సాహం లభించిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ వేదికలపై కూడా ఇదే ధైర్యంతో ప్రదర్శిస్తామని తెలిపారు. హలో, నా పేరు పార్థ. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. నేను యుధిష్ఠిర్ రోల్ ప్లే చేశాను. నాకు ఈ పపెట్రీ అంటే చాలా ఇష్టం. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకు వచ్చిందంటే పద్మిని మ్యామ్ మా స్కూల్కి వచ్చి ఇదంతా మాతో షేర్ చేసి అక్కడ ఉజ్జయిన్కి వెళ్ళాలి, చేస్తారా అని అడిగారు. సో నేను ఓకే అన్నా. హాయ్, నా పేరు జనని. నేను క్లాస్ 8. నేను భీమ్ రోల్ ప్లే చేసా. మాకు 20 days అయింది మొత్తం పప్పెట్రీ స్కిట్ మొత్తం నేర్చుకోవడానికి. సో నిన్నటి వరకు మేము స్టేజ్ మీదకి రాలేదు, స్కూల్లో ప్రాక్టీస్ చేసాం. దాని తర్వాత స్టేజ్కి వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం ఐడియా వచ్చింది ఎలా చేయాలో. నేను పద్మిని మ్యామ్, విన్యానికి అందరినీ థ్యాంక్ చేస్తున్నా. మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ. My name is Kaushik. I am studying class 7 and I played the role of the villager and a person with Bakasur, like bodyguard of Bakasur. And I like theatre because it will build me confidence. Yeah, thank you. ఈ సందర్భంగా పాఠశాల కోఆర్డినేటర్ ప్రతినిధి చల్లా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మన విద్యార్థులు సంప్రదాయ కళను ఇంత నిబద్ధతతో ప్రదర్శించడం గర్వకారణమని కొనియాడారు. విక్రమోత్సవ్ 2026లో తెలంగాణ తరపున పాల్గొనటం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. బొమ్మలాట వంటి కార్యక్రమాలు పిల్లలలో సృజనాత్మకత, జట్టు, భావ, భాషా నైపుణ్యాలను పెంపొందిస్తాయని వివరించారు. విద్య అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాదని స్పష్టం చేశారు. Good afternoon, Andy. My name is Subhash. I am the coordinator of Cremon Montessori Life School, situated in Mehdipatnam, Hyderabad. Our school is hosting a drama, a puppet play called Bhim or Bakasur, and we are representing Telangana state at the Ujjain Vikramotsav 2026. It is being conducted in Ujjain and hosted by the government of Madhya Pradesh. It will be conducted from February the 23rd. So 8 of our children are representing Telangana for this event, and they've taken the topic of Bhim or Bakasur, and the play is coordinated by Spurti Theatre for performing arts. So this is a special event for us because our children have been preparing for this tirelessly, and it also gives them an exposure to participate in international events at stages where they get to see participants and plays from around the world, and they also get to show their own talents as well. They've put in a lot of effort in this, and we wish them all the success. Thank you.